ఇక్కడ చూస్తున్న దృశ్యంలో ఒక పక్క నల్లకుంటలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉందని అడ్డంగా నరికిన దుర్మార్గం. మరోపక్క హిమాయత్ నగర్లో పచ్చగా ఏపుగా పెరగాల్సిన చెట్టు మాడిపోయిన దృశ్యం. నిజానికి చెట్టు వేర్లకు అందాల్సిన నీళ్లు లేకపోవటం ఒకటైతే, స్థానికంగా ఉన్న వ్యాపారులు, సమీప నివాసదారులు చెట్లను అడ్డు తొలగించుకో ప్రయత్నంలో కెమికల్ వాడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మనిషి ప్రాణానికి, మానవ సమాజానికి కీలకమైన చెట్లు ఇలా నిరంతరం మారణ హోమానికి గురవుతున్నాయి. చెట్ల హననం తరచుగా జరుగుతుంది. వీటిని కాపాడాల్సిన అధికారులు వాళ్ళ చట్టాన్ని అటకెక్కించి ఎక్కడా కూడా కాపాడుతున్న దాఖలా లేదు. పర్యావరణ ప్రేమికులు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చెట్టు కొడితే వారిపై ట్రీ అట్రాసిటీ చట్టాన్ని ఏర్పాటు చేయాలి, దాన్ని అమలు చేయాలి. చెట్టు కొట్టిన వారిని నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైల్లో వేయాలని డిమాండ్ తరచుగా వినిపిస్తుంది. అధికారుల దృష్టికి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, చెట్ల ప్రేమికులు తీసుకొచ్చిన అధికారులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో నిరంతరం పచ్చదనం కనుమరుగవుతోంది. రానున్న కాలంలో ఇలాంటి పరిస్థితులు మానవ సమాజానికి తీవ్ర ఇబ్బందులకు, నష్టానికి కొనారిల్లు చేస్తాయనేది అందరి